టికెట్ అనేటువంటిది గతంలో పొన్నం ప్రభాకర్ ఒక మాట అన్నారు. సో అది అంజన్ కుమార్ యాదవ్ ని పోటీలో నుంచి తప్పించడానికి ఆ స్టేట్మెంట్ చేశారనేటువంటి ఆగ్రహంతో అంజన్ కుమార్ యాదవ్ పొన్నం ప్రభాకర్ కాదు టికెట్ డిసైడ్ చేసేది అధిష్టానం అంటూ ఆయన సమక్షంలోనే ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడే ఓపెన్ గా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. నేను వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందని గతంలోనే ఆయన మాట్లాడారు. అట్లాంటప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఎలా పోటీ చేస్తారు, మల్కాజ్గిరిలో ఆయన లోకల, కామారెడ్డిలో ఎలా పోటీ చేస్తారు ఆయన లోకల అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేశారు అప్పుడే గతంలోనే అంజన్ కుమార్ యాదవ్. సో ఇప్పుడు ఆయన అదే చెప్తా ఉన్నారు, నేను లోకల్ కాదను, ఇక్కడ హైదరాబాద్ లో 40 సంవత్సరాల నుంచి నేను పూర్తి స్థాయిలో పార్టీకి డెడికేట్ అయింది, కనీసం నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అనేటువంటిది తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఆయన ఏం డిసిజన్ తీసుకొని ఉన్నారు అనేటువంటిది ప్రెస్ మీట్ లో చెప్పేటువంటి అవకాశం ఉంది. ఆయన అనులతో చర్చిస్తా ఉన్నారు ఏం డిసిజన్ తీసుకోవాలని, పార్టీలో ఉండాలా, పార్టీకి దూరంగా ఉండాలా, కార్యక్రమాలకు దూరంగా ఉండాలా, లేదు అంటే కొన్ని రోజులు ఆయన అలిగి ఇక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది, ఇక్కడ పార్టీకి రిజైన్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. మొత్తానికి అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా కొద్దిసేపట్లో తెలిపోనుంది. అంటే మధు, గతంలో 2018 ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ కంటెస్ట్ చేశారు. అప్పుడు ఎంపీగా అంజన్ కుమార్ యాదవ్ కంటెస్ట్ చేశారు. రీసెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో అటు అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎంపీగా దాని నగేందర్కి అవకాశం వచ్చింది. అప్పుడు కూడా ఆయన పోటీ పడ్డారు, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అప్పుడు కూడా అడిగారు ఆయన. రీసెంట్గా రాజ్యసభ ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. సో వి హనుమంతరావుకి అంజన్ కుమార్ యాదవ్ మధ్య గతంలో కూడా కొన్ని గొడవలు జరిగాయి. సో ఒకే కుటుంబంలో నుంచి ఇన్ని పదవులు వస్తాయన్నట్టు కూడా వి హనుమంతరావు కోట్ చేయడం జరిగింది. సో 2018 అసెంబ్లీ అండ్ పార్లమెంట్, మొన్న అసెంబ్లీ, మళ్ళీ ఇప్పుడు ఎంపీగా వాళ్ళ ఇంట్లో కుటుంబీకులు ఒకరు ఎంపీగా ఉన్నారు. సో ఈ రకంగా పదవులన్నీ ఒకే కుటుంబానికి అనే అంశం వి హనుమంతరావు గతంలో లేవనెత్తడం కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంతర్గతం కూడా ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా వాళ్ళు విఫలం అవుతున్నారు, ఓటమి పాలవుతున్నారు. ఈసారి స్థానికుడికి ఇవ్వాలనే మాటను పొన్నం ప్రభాకర్ లేవనెత్తలో తప్పేముందని చెప్పి అప్పుడు కొంత డిస్కషన్ కూడా జరిగింది. ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ సంబంధించిన వర్గీయులు కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కూడా ప్రతిసారి దొరికిన కాడల్లో మేమే కంటెస్ట్ చేస్తామంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరని రకం కూడా చర్చ జరుగుతోంది. సో ఇటువంటి డిస్కషన్స్ పైన అంజన్ కుమార్ రియాక్షన్ ఏంటి అంటే, ఆల్రెడీ ఆయనకు రావాల్సిన అవకాశం వచ్చింది, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అంజన్ కుమార్ అడ్డుకుంటున్నారనే ఒక భావన అందరిలో కలుగుతోంది కదా. ఎగ్జాక్ట్లీ పొన్నం ప్రభాకర్ లోకల్ అనేటువంటి మాట పైన పొన్నం ప్రభాకర్ కూడా ఆయన కొన్ని మాటలు అన్నారు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో పోటీ చేయాల్సిన వ్యక్తి హుస్నాబాద్ ఎందుకు వెళ్ళారు, మరి అక్కడ అనేటువంటి ఇంకో నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు, కరీంనగర్ను వదిలేసి అనేటువంటిది ఆయనను టార్గెట్ చేశారు. తర్వాత ఒకే కుటుంబంలో ఎక్కువ పదవులు, ఎక్కువ మంది పోటీ చేయడం అనేటువంటి అంశం పైన చాలా ఓపెన్గా మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జానారెడ్డి పోటీ చేశారు, గతంలో మంత్రిగా ఉన్నారు. తర్వాత ఆయన ఇద్దరు కుమారులను, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే చేసుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరు మంత్రి ఒకరు ఎమ్మెల్యే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య, ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తర్వాత వివేక్ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు ఎంపీ ఉన్నారు. ఇట్లా ఆయన మొత్తం చెప్పుకుంటూ పోతా ఉన్నారు లిస్టు. నేను ఒక్కరిని అతిథుని కాదు కదా, మిగతా వాళ్ళందరికీ సేమ్ అదే రూల్ కదా అనేటువంటిది ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో 2 2 3 4 పోటీ చేసినటువంటి సందర్భాలు తెలంగాణలో లేవా, వాళ్ళకొక రూలు, బీసీ నాకొక రూలా, ఎందుకు ఇలాంటిది అనేటువంటిది అంజన్ కుమార్ యాదవ్ క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. సో గతంలోనే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అలిగి ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అంతకంటే ముందు ఆయన వర్గీయులతో, ఆయన అనుచరులతో భేటీ అవుతున్నారు. మాట్లాడిన తర్వాత ఒక ఫైనల్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ ఆర్టీవీతో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అధిష్టానం డిసిషన్ ఏం తీసుకున్నా దానికి ఫైనల్ దానికే కట్టుబడి ఉంటామనేటువంటిది. కానీ అంజన్ కుమార్ స్టైల్ వేరు, అంజన్ కుమార్ ఏం డిసిషన్ తీసుకుంటారు అనేటువంటిది చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా అటు అంజన్ కుమార్ మాత్రం అలకపూనారు, నాకు అవకాశం వెళ్ళేది 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేశాను. అటు పొన్నం ప్రభాకర్ ఏమో కరీంనగర్ వదిలేసి హుస్నాబాద్ వెళ్ళొచ్చు, తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోట్ చేస్తూ కూడా గతంలో ఆయన కొడంగల్ వదిలేసి మల్కాజ్గిరి ఎంపీగా కంటెస్ట్ చేయొచ్చు, కానీ నాకు మాత్రం అవకాశం ఇవ్వరా అంటూ కూడా మొన్న పొన్నం ప్రభాకర్ స్థానికేతరులకి, అంటే పారాచూట్లు రారు, స్థానికంగా ఉన్న నాయకులకు మాత్రమే టికెట్ అనే విషయం పైన ఆయన మాట్లాడుకురావడం. సో మరోవైపుగా ఇటు 2018లో ఇద్దరు తండ్రి కుమారులకు అవకాశం వచ్చిందనేది గతంలో వి హనుమంతరావు కోట్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకే కుటుంబం నుంచి ఇంతమందికి అవకాశం అనే విధంగా. ఆ తర్వాత కూడా వి హనుమంతరావు మాట్లాడిన మాటలకు కౌంటర్ చేస్తూ అంజన్ కుమార్ మాట్లాడుకొచ్చారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంజన్ కుమార్కి అవకాశం దొరికింది. సో ప్రస్తుతానికి నవీన్ కుమార్ యాదవ్కి టికెట్ ఇవ్వడాన్ని అంజన్ కుమార్ యాదవ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకసారి మళ్ళీ మనం ఆయన రీకనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అంజన్ కుమార్ యాదవ్కి నేను లైవ్లో కాల్ చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ ఆయన లైన్లోకి వస్తే కనుక ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు, ఆల్రెడీ ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నట్టుగా ఇందాక మాట్లాడడం జరిగింది. మరి ఏం డిసిషన్ తీసుకుంటారో చూడాలి.
సో తను కాల్ అటెండ్ చేయడం లేదు. సో ప్రస్తుతానికి ఏదేమైనా కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో చాలా పీక్ టైంలో అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉండేవాడు. సో ఆ సమయంలో తెలంగాణ ఉద్యమకారుడిగా కూడా ఆయనకు పేరుంది. చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఆయన తన గళాన్ని వినిపించారు తెలంగాణ రాష్ట్రం కోసం. ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి కూడా స్వయంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసినప్పటికీ ఆ స్థాయిలో రాణించలేకపోయారు. సో రీసెంట్గా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎలాగైనా కూడా దీన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనతో బహుశా ఆయన ఉన్నట్టున్నారు. అందుకే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ స్థానికుడైనటువంటి నాకు టికెట్ వచ్చిన రకంగా నవీన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. నిన్న నవీన్ కుమార్ యాదవ్ కూడా కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడుతున్న సమయంలో చాలా రోజుల తర్వాత పీజేఆర్ కూడా ఇక్కడ స్థానికుడు కాదని రకంగా ఆయన కోట్ చేస్తూ మాట్లాడుకొచ్చారు. జూబ్లీ హిల్స్కు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినటువంటి విష్ణువర్ధన్ కూడా ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి స్థానికుడు కాదు. నేను ఇక్కడ స్థానికుడిని ఫర్ ద ఫస్ట్ టైం స్థానికుడికి అవకాశం వచ్చింది, నేను గెలిచి చూపిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే స్థానికులకు అవకాశం వచ్చిందని రకంగా నవీన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉంటే, సో నేను ఉంటే ఇంకా బాగుండేది, నాకు అవకాశం ఇస్తే ఇంకా బాగుండేది అనేది అంజన్ కుమార్ వర్షన్గా ఉంది. ఒకసారి అంజన్ కుమార్ యాదవ్ యొక్క మాటల్ని కూడా ఒక రకంగా తన తనయుడు అనిల్ కుమార్ యాదవ్ తప్పుపట్టినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే పార్టీ డిసిషన్ ఫైనల్ అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుకొచ్చారు. ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఏం మాట్లాడారో చూద్దాం. పోటీలో ఉంటున్నారు అంజన్ కుమార్ యాదవ్ గారు. ఇప్పుడు అభ్యర్థి అనౌన్స్మెంట్ అయిపోయింది. పార్టీ డిసిజన్ అది పార్టీ తీసుకున్న డిసిజన్కి మేము అందరం కట్టుబడి ఉంటాం. సమయం వచ్చినప్పుడు మేము ఏం చేయాలో పార్టీతో డిస్కస్ చేసి మేము యాక్షన్ ప్లాన్ డిసైడ్ చేస్తాం. అంటే ఖచ్చితంగా సీనియరు నాకే ఇవ్వాలి టికెట్ అనేటువంటి డిమాండ్ తెరపైకి తెచ్చారు కదా అంజన్ కుమార్ యాదవ్ గారు. ఇప్పుడు ఏం చేయబోతారు? ఒక పార్టీ డిసిజన్ తీసుకున్నాక మేము ఏం దాని గురించి చర్చించాం. బట్ మా ఒక చర్చ మేము డెఫినెట్లీ పార్టీ లీడర్షిప్కి తీసుకెళ్తాము. మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, మా పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయి. రేపు మీలాంటి వారు కూడా నాయకత్వం చేస్తే మీకు కూడా అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నాను. అంటే సపోర్ట్ చేయబోతారు అభ్యర్థికి నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తారు. నేను ఒక జిల్లా అధ్యక్షుడిని. నేను పార్టీ డిసిషన్ తీసుకున్నాక మేము ఏం చేయలేను. నేను 100% పార్టీలో డిస్కస్ చేసి ఏం యాక్షన్ ప్లాన్ తీసుకొని చెప్తాను. ఎవరైనా మాట్లాడారా అంజన్ కుమార్ యాదవ్తో కానీ మీతో కానీ టికెట్ విషయంలో? నాతో అందరు టచ్లో ఉన్నారు, అందరు మాట్లాడుతున్నారు. ఏమని చెప్పారు? భరోసా ఇచ్చారా? సపోర్ట్ చేయమన్నారా? టికెట్ అనౌన్స్ అయ్యి 24 గంటలు కాలేదు. అవును, లీడర్షిప్ డిస్కస్ చేస్తుంది, లీడర్షిప్ టచ్లో ఉన్నది. లీడర్షిప్ ఎంపీ గారితో కూడా మాజీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ అన్నతో కూడా మాట్లాడుతున్నది. సమయం వచ్చినాక మేము మొత్తం చెప్తాం కదా. ఆల్టర్నేట్ ఏమైనా సూచన చేస్తుందా పార్టీ మీతో? పార్టీ డిస్కస్ చేస్తుంది. పార్టీ సమయం వచ్చినప్పుడు మేము ఏం చేయాలో పార్టీ చేస్తుంది. ఓకే, అంటే అభ్యర్థికి అయితే సహకరిస్తారు. పార్టీ డిసిజన్ ఇస్ ఫైనల్. పార్టీ డిసిజన్ ఇస్ ఫైనల్. పార్టీ డిసిజన్ ఇస్ ఫైనల్. మీరు పోటీలో ఉంటున్నారు అంజన్ కుమార్ యాదవ్ గారు. ఇప్పుడు అభ్యర్థి అనౌన్స్మెంట్ అయిపోయింది.